మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం జోర్దాన్ ఎడారిలో కీలక షెడ్యూల్ జరుపుకుంటోంది. అక్కడ ఎన్టీఆర్ పై హాలీవుడ్ స్టైల్ ఫైట్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్టు పై అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి బసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా టోవినో థామస్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్, టోవినో మధ్య సాగే యాక్షన్ ఎపిసోడ్లు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం రవి బస్రూర్ అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో జూన్ 25న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇక ఎన్టీఆర్ లుక్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఆయనను ఇప్పటి వరకు చూడని స్టైలిష్ అవతారంలో చూపించబోతున్నారని సమాచారం. ఇటీవల బయటకు వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ దాదాపు 15 కిలోల బరువు తగ్గారన్న వార్త అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచింది. ఈసారి స్క్రీన్ ప్రెజెన్స్ మరో స్థాయిలో ఉంటుంది అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా డ్రాగన్ వినిపిస్తున్నప్పటికీ తాజాగా మరో క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతోంది. అదే బ్రూస్ లీ అనే టైటిల్. గతంలో రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ ది ఫైటర్ తరువాత దాదాపు 10 ఏళ్లకు మళ్ళీ అదే పేరు వినిపించడం ఆసక్తికరంగా మారింది. నియమాల ప్రకారం కొంత గ్యాప్ తర్వాత టైటిల్ ను మళ్ళీ వాడుకునే అవకాశం ఉండడంతో ఈ ప్రచారం ఊపందుకుంది. RRR తర్వాత చరణ్ టైటిల్ ను ఎన్టీఆర్ వాడితే వైరల్ అవుతుందనే చర్చ కూడా ఫ్యాన్స్ మధ్య సాగుతోంది. అయితే నిర్మాతలు మాత్రం ఇప్పటి వరకు ఏ టైటిల్ ను అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే గ్రాండ్ ఈవెంట్ లో అసలు పేరును వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ ఎంతటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. అభిమానులు మాత్రం అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.